జిజ్ఞాస ఛానల్కి స్వాగతం. రోహిణి కార్తె ఈ వర్డ్ పిల్లలు పెద్దలు చాలామంది వినే ఉంటారు. రోహిణి కార్తెలో రోళ్ళు పగిలే ఎండలు ఉంటాయి అని పెద్దలు చెప్తూ ఉంటారు కదా. అంటే రోహిణి కార్తెలో ఎండలు అంత తీవ్రంగా ఉంటాయి, రాత్రి రోళ్ళు కూడా పగిలిపోతాయేమో అని అనిపిస్తుందట. రోళ్ళు అంటే స్టోన్ గ్రైండింగ్ బౌల్. అసలు ఈ రోహిణి కార్తె అంటే ఏమిటి అంటే, తెలుగు పంచాంగం ప్రకారము సూర్యుడు రోహిణి నక్షత్రంలో సంచరించే కాలాన్ని రోహిణి కార్తె అని అంటారు. సూర్యుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో ఆ నక్షత్రం పేరుతో ప్లస్ ఆ ఉన్న కాలాన్ని కార్తె అని అంటారు. ఇక రోహిణి కార్తెలోనే ఎందుకు అంత వేడి ఉంటుందా 2-3 వారాలు అంటే, దానికి కొన్ని సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. ఒకటి, సూర్యుని స్థానం ప్లేస్మెంట్. సూర్యుని కిరణాలు భారతదేశంపై దాదాపు నేరుగా పడతాయి ఆ టైం ఫ్రేమ్లో. ఇంకా సాధారణంగా మే చివరి వారం నుంచి జూన్ మొదటి వారం ఎండు వరకు ఈ ఎఫెక్ట్ ఉంటుంది. రెండవది, భూమి సముద్రం నీటి కంటే త్వరగా వేడెక్కటం. అప్పుడు భూమిపై ఉన్న గాలి కూడా బాగా వేడెక్కి వేడి వడగాల్పులు వీస్తాయి. ఉత్తర భారతదేశంలో వీటిని లూ అని పిలుస్తారు. మూడవది, వర్షాకాలం ఇంకా ప్రారంభం కాకపోవడం ఇంకొక రీజను. రోహిణి కార్తె సాధారణంగా సౌత్ వెస్ట్ మాన్సూన్ రాకముందు వస్తుంది, కానీ వర్షాలను తీసుకొచ్చే మేఘాలు ఇంకా పూర్తిగా రాకపోవడం వల్ల వేడి మరింత ఎక్కువగా అనిపిస్తుంది. ఇక నాలుగవ రీజన్ ఏంటంటే, పగటి సమయం ఎక్కువగా ఉండటం. అప్పుడు ఎక్కువసేపు సూర్యరశ్మి భూమిపై పడటం అన్నమాట. ఇంకా సైన్సు ట్రెడిషన్స్ రోహిణి కార్తె గురించి చెప్పేది ఏమిటంటే, రోహిణి నక్షత్రం వల్ల వేడి పెరగదు, కానీ సూర్యుడు రోహిణి నక్షత్ర పరిధిలో సంచరించే కాలము భారతదేశ భూభాగం అత్యధికంగా వేడెక్కే సమయంతో సరిపోతుందన్నమాట. అలాగే వ్యవసాయ పరంగా కూడా రోహిణి కార్తెకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. రైతులు వర్షాకాలం రాబోతున్న సంకేతంగా ఈ కాలాన్ని గమనించేవారు. ప్రీ మాన్సూన్ కండిషన్స్కి ఇది ఒక గుర్తన్నమాట. అప్పట్లో వాతావరణ శాఖలు వాతావరణ సూచనలు లేని కాలంలో గడియారం లేకుండా సూర్యుడిని చూసి టైం తెలుసుకునేవాళ్ళు. క్యాలెండర్ లేకుండా చంద్రుడిని గమనించేవారు. ఋతువులను తెలుసుకోవడానికి నక్షత్రాలను పరిశీలించేవారు. మరియు గాలుల దిశ, మేఘాలు, ఋతువుల మార్పులను, ఎండల తీవ్రత, వర్షాల సమయము, విత్తనాలు వేసే కాలము, నీటి అవసరాలను మొదలైన వాటిని అంచనా వేస్తూ వ్యవసాయం చేసేవారు. సూర్యుడు సమయాన్ని చెబుతాడు, చంద్రుడు నెలను చెబుతాడు, నక్షత్రాలు ఋతువులని చెబుతాయి. అంటే మన పూర్వీకులు ఆకాశాన్ని, నక్షత్రాలని, ఋతువుల మార్పులను ఎంతో జాగ్రత్తగా గమనించి సంవత్సరంలో అత్యంత వేడిగా ఉండే రోజులు ఈ సమయంలో వస్తాయని వారు గుర్తించి ప్రజలు ముందుగానే జాగ్రత్తలు తీసుకునేలాగా చేశారన్నమాట. అందుకే రోహిణి కార్తె వంటి కాలాలకు మన సంస్కృతిలో ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. అయితే ఈ సమయంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, తరచూ నీళ్లు తాగుతూ ఉండాలి. కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం వంటి పానీయాల్ని తీసుకోవాలి. మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల మధ్య అవసరం లేకపోతే బయటకు వెళ్ళకపోవడం మంచిది. లేత రంగుల కాటన్ దుస్తులు ధరించాలి. పక్షులకు, జంతువులకు నీళ్లు పెట్టాలి బయట. ముఖ్యంగా నీటిని వృధా చేయకుండా జాగ్రత్తగా వాడాలి. రోహిణి కార్తె మనకు ఒక ముఖ్యమైన సందేశం చెప్తుంది. ప్రకృతిని గౌరవించండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మరిన్ని విషయాల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. మీ జిజ్ఞాస.